ఇసుకను డంప్ చేసి అనధికారికంగా విక్రయాలు. ఉచిత ఇసుక పాలసీ నాయకులకు కాసుల వర్షం. ఉచిత ఇసుక పాలసీ నాయకులకు కాసుల వర్షం కురిపిస్తుంది. అధికార పార్టీ నాయకుల అండదండలతో కొందరు ఇసుకను డంప్ చేసి అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. జగంపేట నియోజకవర్గంలో పరిధిలో ఏలేరు కాలువలో లభించే ఇసుక అధికార పార్టీ నాయకులకు వరంగా మారింది. నియోజకవర్గంలోని కిర్లంపూడి మండలంలో అధిక గ్రామాల వెంబడి ఏలేరు కాలువ ఉంది. ఈ కాలువలో లభించే ఎడ్ల బండ్లపై తీసుకొని వెళ్లి ఆ గ్రామ పరిధిలోని వారు వాడుకోవలసి ఉంటుంది. ప్రభుత్వం ఆ నిబంధనలు పెట్టింది. కానీ ఆ నిబంధనలను పక్కన పెట్టి ఇసుకను ట్రాక్టర్లు, లారీల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. మండలంలోని ఏలేరు ఆయకట్టు గ్రామాల్లో ఇసుక తరలింపు యథేచ్ఛగా కొనసాగుతుంది. కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామం నుండైతే పెద్ద టిప్పర్ లారీల ద్వారా ఇసుక తరలింపు జరుగుతుంది. జేసీబీల ద్వారా ఏలేరులోని ఇసుకను తీసి తరలిస్తున్నారని, అనధికారికంగా జరుగుతున్న ఇసుక తరలింపుపై చర్యలు తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తుక నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళతామన్నారు. నాగేశ్వరరావు, నేను జగ్గంపేట నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. అయితే చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇసుక మీరు తరలించుకోవచ్చని చెప్పడం జరిగింది. అయితే ఇటీవల ఈ యొక్క ఏలేరు కాలువకి సైడ్ ఉన్నటువంటి గ్రామాలంతట్లోనూ కూడా అన్ని గ్రామంలోనూ కూడా ఎవరైతే నాయకులు అని చెప్పుకుంటున్నారో ఈ నాయకులందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఈ ఉచిత ఇసుకని ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అదే తరుణంగా తీసుకుని మరి ఇక్కడ జేసీపీలతోటి అలాగే చిన్న చిన్న పడవలతోటి కూడా ఇసుకనంతటిని తరలించుకుని ఒక చోట స్టోరేజ్ చేసుకుని దాన్ని ఎక్కువ రేటుకి 5,000కి 6,000కి ఇలాగ అమ్ముకునే పరిస్థితి ఈ రోజు ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే మరి ఎందుకు మరి సాధన పైన వాళ్ళు అంటే ఒక ట్రాక్టర్ 2 ట్రాక్టర్లు ఉచితంగా పట్టుకెళ్ళినా పర్వాలేదు కానీ దీన్నే అలసిగా తీసుకుని మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులని చెప్పుకునే వారు అందరూ కూడా మరి ఈ యొక్క ఇసుకనంతటిని కూడా భారీ స్థాయిలో భారీ ఎత్తున మరి ఒకే చోట స్టోరేజ్ చేసుకుని అమ్ముకునే పరిస్థితి, సొమ్మును గవర్నమెంట్కి వచ్చే సొమ్మును కూడా వాళ్ళు రాకుండా మరి వాళ్ళు కబ్జా చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మేమైతే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తున్నాం. మరి ఈ విషయంలో అయితే ఏమాత్రం కూడా ఆలోచించకుండా పేద ప్రజలకు అందవలసిన ఇసుకని ఈ యొక్క నాయకులు అనేవాళ్ళు అందరూ కూడా మరి అధిక రేట్లకి స్టోరేజ్ చేసుకుని అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విషయమై నేను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.